నాకు క్యాన్సర్ అని తెలిసిన క్షణమే నా భర్త విడాకుల కోసం పిటిషన్ వేశాడు, ఎందుకంటే అతను నర్సుగా ఉండటానికి ఇష్టపడనని చెప్పాడు. సర్జరీలు మరియు కఠినమైన కీమోథెరపీతో నా ప్రాణాలను కాపాడుకోవడానికి నేను ఏడాది పాటు పోరాడాను. కానీ నాకు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందని డాక్టర్లు చెప్పిన వెంటనే అతను అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నేను ఇక అతనికి భారం కానప్పుడు అంతా బాగున్నట్లు నటిస్తూ విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ప్రయత్నించాడు. నేను అతన్ని బ్లాక్ చేయడంతో అతను పూర్తిగా షాక్కు గురయ్యాడు. నా జీవితంలో అత్యంత చీకటి సమయంలో నన్ను వదిలేసి వెళ్ళిన వ్యక్తితో కలిసి ఉండటం అసాధ్యమని నేను నా లాయర్తో చెప్పాను. విడాకుల ప్రక్రియను సాగదీయడానికి అతను తర్వాతి 4 ఏళ్ల పాటు కోర్టులో రకరకాల నాటకాలు ఆడాడు. కానీ నిన్న జడ్జి గారు చివరకు పేపర్లపై సంతకం చేశారు. 4.5 ఏళ్ల నిరీక్షణ అధికారికంగా ముగిసింది. నాకు ఇప్పుడు ఒక మంచి ఉద్యోగం ఉంది. నా 40వ పుట్టినరోజు సెలవుల కోసం ప్లాన్ చేస్తున్నాను. మరియు అన్నిటికంటే ముఖ్యంగా, నేను 2 రకాల క్యాన్సర్ల నుండి విముక్తి పొందాను. ఒకటి ఆ వ్యాధి మరియు రెండోది ఆ వ్యక్తి.